హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోరి 264. ఈరోజు ఈ శారీకి టజల్స్ చూస్తున్నారు కదా, రింగ్ బీడ్స్ యూజ్ చేసుకుంటూ సేమ్ డిజైన్ 4 శారీస్కి అయితే వేశాను. సిస్టర్స్ శారీస్ అంట ఇవి. కస్టమర్ అయితే సేమ్ డిజైన్ వేయమని చెప్పారు. 4 శారీస్కి సేమ్ డిజైన్ అయితే వేశాను. ఈ డిజైన్ ఎలా వేశాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఒక్కొక్క శారీకి సేమ్ వేశాను. ఎప్పుడైనా 2 కలర్స్ తీసుకుంటాను, కానీ ఈ శారీస్కి మాత్రం ఓన్లీ 1 కలర్ థ్రెడ్ తీసుకొని టజల్స్ అయితే వేశాను. ఇప్పుడు ఈ శారీకి వేసి చూపిస్తాను ఈ డిజైన్ ఎలా వేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్స్ అయితే తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్స్. ఇట్లా మధ్యలో ఇంకోటి బార్డర్ కలర్ రెండు తీసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్ కలర్ కాంబినేషన్ సెట్ అయిపోతుంది అనమాట. అయితే కస్టమర్ మాత్రం ఓన్లీ గ్రీన్ కలరే తీసుకోమని చెప్పారు. అందుకని చెప్పేసి నేనైతే గ్రీన్ కలరే తీసుకున్నాను. నార్మల్గా అయితే 2 కలర్స్ కాంబినేషన్లో తీసుకుంటాను అని చెప్పేసి అయితే 2 కలర్స్ చూపించాను. ఇప్పుడైతే ఈ శారీకి ఓన్లీ 1 కలరే తీసుకుంటున్నాను. 4 శారీస్కి కూడా ఓన్లీ 1 కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకుంటూ ఈ డిజైన్ అయితే వేశాను. 1 కలర్ యూజ్ చేస్తే మాత్రం 2 ప్రీల్స్ థ్రెడ్స్ అయితే పట్టినాయి ఒక్కొక్క శారీకి. ఇక్కడ ఆల్రెడీ టజల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసిన. నేను పళ్ళు అనేది ఉల్టా సైడ్ పెట్టుకొని ఈ శారీకి టజల్స్ అయితే వేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పెద్ద సూత్ తోటి హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఫస్టే. చూడండి, ఇట్లా నేను కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ పెడుతున్నాను. ఈ కస్టమర్కి వచ్చేసి కొంచెం గ్యాప్ ఎక్కువ కావాలన్నారు, తక్కువ ప్రైస్లో వేయమన్నారు. కొంచెం తక్కువ ప్రైస్లో కావాలన్నప్పుడు మనం కొంచెం గ్యాప్ ఎక్కువ పెంచడమే బెస్ట్, ఎందుకంటే ప్రీల్స్ తక్కువ పడతాయి కదా మనకి, అందుకని చెప్పి. ఇంకా ఇక్కడైతే ఇవి మెటీరియల్ చూడండి, రౌండ్ బీడ్స్, రింగ్ బీడ్స్ అని కూడా అనొచ్చు మనము. వీటిని వేసేటప్పుడు మాత్రం పళ్ళు మాత్రం ఉల్టా సైడ్ పెట్టేసుకొని మనం టజల్స్ అయితే స్టార్ట్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ ఇంచెస్ వచ్చేసి నేనైతే టేప్ తోటి ఏం లేదు, ఫింగర్స్ తోటే వేసేస్తున్నాను. 3 ఫింగర్స్ గ్యాప్ తోటి మనము ఈ టజల్ అయితే వేసేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా వేస్తున్నాను. మీరు 1/2 ఇంచ్, 1 ఇంచ్, 1.5 ఇంచ్ మీ ఇష్టం అనమాట. ఎంత గ్యాప్లో అయినా పెట్టేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి 100 లైన్స్ అయితే చుట్టుకొని ఎండింగ్లో కొంచెం గ్లూ అనేది అప్లై చేసి పెట్టేశాను. స్టిక్ లాగా అవుతుంది కదా, కొంచెం అప్లై చేసి పెట్టేస్తే. నేను మాత్రం ఎక్కువగా ఇట్లానే చేసేస్తాను. పెద్ద సూదికి ఎక్కియడము, మళ్ళీ అందులో నుంచి ప్రీల్స్ తీయడము నాకు తక్కువ దారాలు అనిపిస్తాయి అనమాట. అందుకని చెప్పేసి నేను మాత్రం ఇట్లా పెద్ద సూదితోటి డైరెక్ట్ హోల్ పెట్టేసి అందులో నుంచి సిల్క్ థ్రెడ్స్ అయితే తీసేస్తాను. ఎక్కువ శాతం వేరేలా కూడా చేయొచ్చు. పెద్ద సూదిలో సిల్క్ థ్రెడ్స్ అవన్నీ ఎక్కించేసి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. ఇట్లా పెద్ద సూదితోటి హోల్ పెట్టిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్స్ని ఆ హోల్ నుంచి తీసేసుకోవాలి. కొంచెం లాగినట్టు చేస్తే మనకి ఈజీగా అయితే థ్రెడ్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి, ఇట్లా కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకని. తర్వాత ఈ రింగ్ బీడ్ అనేది కింది నుంచి ఇట్లా తీసేసుకోవాలి. ఇగోండి ఇట్లా. మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను మీకు. ఇగోండి ఇట్లా తీసుకొని ఇప్పుడు మన చేతితో పట్టేసుకొని ఇక్కడ జరీ థ్రెడ్ తోటి ఇప్పుడైతే నాట్స్ అయితే వేసుకోవాలి. జరీ థ్రెడ్ వచ్చేసి సూదికి 3 వరుసలు ఎక్కించుకుంటే 6 వరుసలు అవుతుంది. ఇది 2 లైన్స్ లేదంటే 3 లైన్స్, మనకి ఎంత జరీ ఎక్కువ కనిపించాలంటే అన్ని లైన్స్ అయితే చుట్టుకోవచ్చు. నేనైతే 2 లైన్స్ అయితే చుట్టేస్తాను. 12 రౌండ్స్ అవుతుంది కదా జరీ థ్రెడ్, అందుకని చెప్పి. తర్వాత ఇక్కడ ముడి మాత్రం ఇట్లా వేసేస్తాను. ముడి అనేది చాలా గట్టిగా అయితే వేసేసుకోవాలి మనము, వేసుకుంటేనే మంచిది, లేదంటే జరీ థ్రెడ్ ఉట్టిగానే ఊడిపోతుంది అనమాట. ఇట్లా వేసుకొని కటర్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇంతే అండి. ఈ టజల్ అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పళ్ళు సైడ్ ఈ రింగ్ అనేది వచ్చేస్తుంది. నాట్ కూడా ముందు సైడ్ కాకుండా వెనక సైడ్ నీట్గా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీ అనమాట ఈ డిజైన్ మాత్రం. మళ్ళీ ఇంకొక టజల్ కూడా వేసి చూపిస్తాను. ఇక్కడ పెద్ద హోల్ పెట్టుకున్న తర్వాత పెద్ద సూట్ తోటి ఇట్లా సిల్క్ థ్రెడ్స్ని కొంచెం గ్లూ అప్లై చేసి పెట్టుకోవడం వల్ల స్టిక్ లాగా అవుతుంది కదా, వాటిని హోల్ నుంచి చూడండి ఇట్లా కొంచెం లాగినట్టు చేస్తే మనకి ఈజీగా థ్రెడ్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత సిల్క్ థ్రెడ్స్కి రింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా కొంచెం సిల్క్ థ్రెడ్ తీసేసేసుకొని తర్వాత జరీ థ్రెడ్ తోటి 2 or 3 లైన్స్ అయితే చుట్టేసుకోవాలి మనము. ఇక్కడ ముడి వేయడం మర్చిపోయినట్టున్నాను నేను. అయితే వీడియో తీసేటప్పుడు సిల్క్ థ్రెడ్స్ ఎక్స్ట్రాస్ కట్ చేయట్లేదు అని అనుకుంటున్నారు, కానీ నేను మొత్తం అయిపోయినాక వీడియో అయిపోయిన తర్వాత చూసుకున్నా కూడా ఎండింగ్లో అయితే ఖచ్చితంగా కటింగ్ అయితే చేసి పెట్టేస్తాను. ఇదిగోండి ఇట్లా జరీ థ్రెడ్ తీసుకొని ఇట్లా గట్టిగా ముడి అయితే వేసేసేయాలి. తర్వాత కటర్ తీసుకొని నీట్గా కట్ చేసుకుంటే అయిపోయి. ఈ టజల్స్ డిజైన్ ఇంతే అండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు.
జరీ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా లైన్స్ ఉంటే ఖచ్చితంగా మొత్తం శారీ కంప్లీట్ అయిపోయాక నేనైతే కటింగ్ చేస్తాను. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, కానీ రియల్గా అయితే 1కి 2 సార్లు సమానం కట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు మాత్రం కొంచెం మర్చిపోతాను అనమాట. అయితే ఈ డిజైన్ ఇట్లా అయిపోయిన తర్వాత వీటికి ఇవి స్ట్రైట్గా ఉండాలంటే ఇట్లా అయినా పెట్టవచ్చు, లేదంటే కిందకైనా వేసేసేయచ్చు. ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, ఇగోండి ఇట్లా స్ట్రైట్గా ఉండాలంటే కొంచెం గమ్ అనేది అప్లై చేయాలి మనం ఇక్కడ. ఇగోండి ఇట్లా ఒక డిజైన్లో అయినా వేసుకోవచ్చు, లేదా పైకైనా కూడా పెట్టేసేసుకోవచ్చు ఇదే డిజైన్. ఇగోండి ఇట్లా ఓన్లీ పైకి ఉండాలంటే ఇక్కడ పైన మాత్రం కొంచెం గమ్ అనేది అప్లై చేస్తే మనకి ఇంకా స్టిక్ లాగా ఉండిపోతుంది. నేను మాత్రం కొంచెం గమ్ అనేది అప్లై చేసిన, పైకే కావాలన్నారు కస్టమర్, అందుకని చెప్పి. తర్వాత మనం లేదు అంటే కిందికైనా వేసేసుకోవచ్చు. అట్లా ఈ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా గ్రాండ్గా వచ్చేసిందో ఈ డిజైన్. ఓన్లీ 1 మెటీరియల్ యూజ్ చేసుకుంటూ ఈ టజల్స్ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. ఇట్లా ఈ డిజైన్ అనేది 4 శారీస్కి అయితే నేను కంప్లీట్ అయితే చేసేసిన. ఈ డిజైన్కి వచ్చేసి నేనైతే 200 నుంచి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేసిన. మెటీరియల్ తక్కువ ఉంది, ఓన్లీ 1 కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసినాను కాబట్టి 200 నుంచి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేసిన. మీరు మీ ఏరియాని బట్టి అయితే ఛార్జ్ చేయొచ్చు. మధ్యలో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేనైతే పళ్ళుకి గ్రీన్ అనేది పెట్టేసిన. కస్టమర్ అట్లనే ఒకటే కలర్ సిల్క్ థ్రెడ్స్ అనేది పెట్టేయమన్నారు, అందుకని చెప్పేసి. ఇంకా ఇలా ఇంట్లో ఖాళీ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఇంట్లో పని అంతా అయిపోయాక మనం ఖాళీ ఉండే బదులు ఇలాంటి వర్క్స్ ఏమైనా చేసుకుంటే మనకు డబ్బులు వస్తుంది, టైం పాస్ అవుతుంది. కొంచెం పని చేసిన వాళ్ళం కూడా అవుతాం, హెల్తీ కూడా ఉంటాం. ఎందుకంటే ఏదైనా పని చేయడం వల్ల టైం టు టైం ఫుడ్ తింటాం, టైం టు టైం నిద్ర వస్తుంది కదా, అందుకని చెప్పేసి హెల్తీ కూడా ఉంటామని నేను అనుకుంటా. ఇంతకీ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంతసేపటి వరకు మొత్తం నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.